వెల్కమ్ టు శ్యామ్ రిపోర్టింగ్ ఛానల్. నాగార్జున సాగర్ డ్యామ్ 26 క్రస్ట్ గేట్ల నుంచి నీటి విడుదలను చూడడానికి పర్యాటకులు పెద్ద సంఖ్యలో నాగార్జున సాగర్కు తరలి వస్తున్నారు. మంగళవారం నాగార్జున సాగర్ డ్యామ్ గేట్ తెరిచారు అన్న విషయం తెలుసుకున్నప్పటి నుండి పర్యాటకులు పెద్ద సంఖ్యలో నాగార్జున సాగర్ చూడటానికి వస్తున్నారు. దీంతో నాగార్జున సాగర్ పరిసరాలు మొత్తం కూడా పర్యాటకులతో సందడి నెలకొంది. బుధవారం కూడా నాగార్జున సాగర్ డ్యామ్ 26 క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో పర్యాటకులు నాగార్జున సాగర్ డ్యామ్ చూడటానికి నాగార్జున సాగర్ పరిసరాలు మొత్తం కూడా పర్యాటకులతో కోలాహలం నెలకొంది. బుధవారం నాటికి నాగార్జున సాగర్ జలాశయ నీటి మట్టము 586 అడుగులకు చేరింది. పూర్తి నీటి మట్టం 590 అడుగులు. టీఎంసీలలో ప్రస్తుత నీటి మట్టము 300. నాగార్జున సాగర్ జలాశయంకు ఎగువనున్న శ్రీశైలం జలాశయం నుండి 2,82,364 క్యూసెక్ల నీరు వస్తుంది. దీంతో నాగార్జున సాగర్ డ్యామ్ 26 క్రస్ట్ గేట్లను 16 క్రస్ట్ గేట్లను 5 అడుగుల ఎత్తి 10 క్రస్ట్ గేట్లను 10 అడుగుల ఎత్తి 2,65,080 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కిష్టమ్మ పర్వాలను వీక్షించడానికి పెద్ద సంఖ్యలో నాగార్జున సాగర్కు పర్యాటకులు వస్తున్నారు. దీంతో పర్యాటకులతో కోలాహలం నెలకొంది. నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద మొత్తం కూడా పర్యాటకులతో కోలాహలం, సందడి వాతావరణం నెలకొంది. మరిన్ని అప్డేట్ కోసం చూస్తున్న నుండి శ్యామ్ కుమార్ రిపోర్టింగ్ ఛానల్. నాగార్జున సాగర్ డ్యామ్ చూడటానికి వచ్చే పర్యాటకులు నాగార్జున సాగర్ డ్యామ్ చూసిన తర్వాత బుద్ధవనం, నాగార్జున కొండ మ్యూజియం, ఎత్తిపోతల జలపాతము, అన్నుపు కూడా సందర్శిస్తున్నారు. నాగార్జున సాగర్ పరిసరాలు మొత్తం కూడా పర్యాటకులతో ఎంతో కోలాహలం నెలకొంది. వరుస సెలవు దినాలు వస్తే మరింత పర్యాటకుల సందడి కూడా పెరిగే ఆస్కారం ఉంది. నాగార్జున సాగర్లోని అతిథి గృహాలు, హోటల్స్ అన్నీ కూడా బిజీగా నెలకొన్నాయి. చిరు వ్యాపారులకు కూడా కొంత వ్యాపారం జరుగుతుండటంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.